కాకినాడ జిల్లా తునిలో హైటెన్షన్ కొనసాగుతుంది. కాకినాడ జిల్లా తునికి సంబంధించి తుని మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ ఎన్నిక ఈరోజు జరగాల్సి ఉంది. అయితే గత 2 రోజులుగా కోరం లేకపోవడం వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం అంతా భావించింది. జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీలు అందరూ అక్కడ మోహరించి ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తుని మున్సిపాలిటీ వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే వారిని అదుపు చేసే టైంలో పోలీసులు లాఠీ చార్జ్ కూడా ప్రయోగించాల్సి వచ్చింది. తుని మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 30 వార్డులు ఉన్నాయి. ఈ 30 వార్డులకు గాను 18 మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు, 10 మంది టీడీపీ సభ్యులు, 2 అదర్స్ ఉన్నారు. అయితే తుని మున్సిపాలిటీకి సంబంధించి ఏదైనా సభ్యుడిని వైస్ చైర్మన్గా కానీ చైర్మన్గా కానీ ఎన్నుకోవాలంటే 15 మంది సభ్యుల బలం కావాలి. అయితే టీడీపీకి సరిపోయినంత మంది సభ్యుల బలం లేకపోవడంతో దీన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీకి సంబంధించిన 5 కౌన్సిలర్లను లాక్కునేందుకు కూడా వాళ్ళు ఎత్తుగడలు వేశారు. ఈ ఎత్తుగడలన్నింటినీ పసిగట్టిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నిన్న వారి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడిశెట్టి రాజా ఇంటి వద్దకే వచ్చి ఆయన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కూడా భారీ స్థాయిలో ఘర్షణ జరిగింది. పోలీసులు అలర్ట్ అవ్వడంతో ఎలాంటి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనలేదు. అయితే ఈ రోజు దాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చలో తునికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ వంగాగీత, సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, దాంతోపాటు జక్కంపూడి గణేష్లను వీళ్ళందరినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే వారంతా మాట్లాడుతూ సరిపోయినంత మంది సభ్యులు బలం ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దీన్ని అక్రమ మార్గంలో గెలుచుకునేందుకు ప్రయత్నిస్తుందని తీవ్రంగా విమర్శించారు. అయితే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు అందరూ మున్సిపాలిటీకి హాజరయ్యారు. ఈ క్రమంలోనే మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. వారు వీరిపై దాడికి యత్నించగా వైసీపీ సభ్యులందరూ మున్సిపాలిటీ నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చే వీడియో కూడా హల్చలైపోయింది. సరిపోయినంత మంది సభ్యులు బలం లేకపోయినప్పటికీ కూడా వీరు వారిని ప్రలోభపెట్టి భయపెట్టి ఎన్నిక గెలుచుకోవడానికి చూస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఎన్నిక పూర్తి చేయాలని ఎలక్షన్ కమిషన్ నుంచి పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే తుని మొత్తం 144 సెక్షన్ కూడా ఇంప్లిమెంట్లో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ జరిగేలా అయితే కనపడలేదు. మరి ఎలక్షన్ ఈరోజు కొనసాగుతుందా, లేదంటే ఎలక్షన్ రేపటికెప్పుడైనా పోస్ట్ పోన్ చేస్తారా, అసలు వైసీపీ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారు, దాన్ని టీడీపీ ఎలా తిప్పికొడుతుందో ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందిస్తుంది వన్ ఇండియా తెలుగు.